హలో అందరూ ఎట్లున్నారు? బాగున్నారులే. నేను కూడా మస్తున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్ వ్లాగ్. ఏందంటే షాప్‌లో వర్క్ అయిపోయినాక నేను ఏ టైంకి లంచ్ తింటాను అనే వీడియో అయితే చేస్తున్నా. యాక్చువల్‌గా అయితే ఈరోజు షాప్‌లో చాలా వర్క్ ఉండే. ఇంకా వర్క్ అంతా చేసుకొని నేను తిననీకి వచ్చేసరికి నాకు 3 అయింది. ఇంకా వంట రూమ్‌లోకి వచ్చేసరికి నాకు అక్కడ ఉన్న కర్రీ వచ్చేసి పొద్దున పిల్లలకి స్కూల్ టిఫిన్ బాక్స్‌కి పంపించిన కర్రీ వచ్చేసి వంకాయ ఆలుగడ్డ. ఇక వంకాయ ఆలుగడ్డ కర్రీ చూడంగానే నాకు ఇంకేమన్నా చారు లేకుంటే మంచిగా ఈజీగా తినొచ్చు కదా అన్నట్టు ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే నాకైతే పెరుగు కనిపించింది. ఇక పెరుగు చారు చేసుకుందాము. పెరుగు చారు చేసుకొని తిందాం అన్నట్టయితే ఇక వచ్చి ఆగమాగం అవుతుంది. ఎందుకంటే మొత్తం షాప్లోనే ఉండి అవి ఇవి సదురుడు, మళ్ళీ ఫొటోస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుడు అనేసరికి మొత్తం ఉండే వర్క్ మొత్తం ఫోన్లోనే కాబట్టి కొంచెం ఆకలి అనేది వర్క్ అయిపోయినాకనే నాకు ఆకలి స్టార్ట్ అవుతుంది. ఆగమాగం అవుతుందని తొందర చేసుకుంటున్నాయి ఇక్కడైతే పెరుగు చారు. కానీ వర్క్ ఉన్నప్పుడు అసలు పని అంటే ఫుడ్ గుర్తుకు రాదు నాకైతే. అందరికి అంతే, నాకని కాదు అనుకోండి. ఇంట్లో ఆఖరికి మనలాంటి ఇంట్లో వర్క్ చేసుకుంటా మళ్ళీ ఇంట్లోనే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇంట్లో వర్క్ కంప్లీట్ కాగానే మళ్ళీ షాప్ వర్క్ ఇవి 2 మేనేజ్ చేయాలి అని అంటే మనకు ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ పోదు. మనము పనంతా అయిపోయినాకనే అప్పుడే అరే ఇప్పుడు నేను తినాలి కదా అని ఆకలి విపరీతంగా వేస్తుంది. సేమ్ పరిస్థితి నాకు కూడా. మీకు కూడా అంతేనా? ఎవరికన్నా అట్లా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే పెరుగు చారు చేసుకున్న ఒక 5 మినిట్స్లో అయితే పెరుగు చారు అయిపోయింది. ఇంకా టేస్ట్ కూడా చూసినా చాలా మంచిగా ఉంది. ఇంకా అక్కడిదక్కడనే అన్నం పెట్టేసుకుంటున్నా. ఎంత ఆకలి మీద ఉన్నా అంటే చెప్తున్నా కదా, తినేదేదో కొంచెమైనా సరే టైంకి తింటే ఏమనిపించదు, కానీ కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి జర ఆకలి బాగా అవుతుంది. ఇక్కడ అన్నం పెట్టుకున్నాక నాకు ఒక పని గుర్తొచ్చింది సడన్గా. అరే ఒకటి ఫ్రాక్ కుట్టేది ఉండే, లాంగ్ ఫ్రాక్. షట్ ఆ ఫ్రాక్ కుట్టినాకనన్నా తిన్నా అయిపోతుండే. ఇప్పుడు మళ్ళీ ఫ్రాక్ కుట్టకుండా నేను ఇప్పుడు తింటే ఆయన నాకు మళ్ళీ బద్ధకం వచ్చి మళ్ళీ వండుకుంటానేమో అని ముందే పెరుగు చారుతో తింటున్నా కానీ ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా పెట్టుకున్న దాన్ని వద్దని ఇంకా ఇంత సరే తిన్నాక ఖచ్చితంగా ట్రై చేద్దామని అయితే అనుకున్నా. నేను ఎట్లయినా సరే ఏమంటారు స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఆ ఫ్రాక్ ఈరోజే కంప్లీట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా అట్లానే ఇక నేను ఆగమాగం తింటున్నా. ఈడ కూడా ప్రశాంతంగా తినేదే లేకుండే, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి కదా. ఒక పని ఉంది అంటే నిజంగా తిండి కూడా సరిగా పోదు కదా. నాకు ఈరోజు ఇంకెక్కువ అర్థమైపోయింది. వర్క్ ఉంది కానీ నేను మర్చిపోయినా. ఈరోజు ఎక్కువ టైం షాప్లోనే స్పెండ్ చేసేసరికి స్టిచ్చింగ్ వర్క్ అనేది మర్చిపోయినా. ఇంకా సరేలే ఒకసారి తినేసి ఇక్కడ మళ్ళీ నేను తిన్న బోళ్ళు కూడా ఉంటాయి కదా, ఆ వర్క్ కూడా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే పెరుగుతో తిన్నా కదా, తినగానే కొంచెం మబ్బు వస్తుంది కాబట్టి తినగానే కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చుందాం అనుకుంటే మాత్రం నిద్ర వస్తుందని వెంటనే తినగానే బోళ్ళు కూడా వెంటనే దోమేస్తున్నా. కొంచెం మబ్బు అనేది పోతుంది అన్నట్టు, నిద్ర రాకుండా ఉంటుంది అన్నట్టు ఈ పని అయితే పెట్టుకున్నా. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఇదే రిలాక్స్ కావచ్చు నాకు ప్రజెంట్ అయితే. ఇంక ఇదంతా అయిపోయినాక ఇక కొద్దిసేపు కూర్చుంటా అనుకున్నా కానీ కూర్చోలేను. ఎందుకంటే కుట్టేటప్పుడు మిషన్ మీదే కూర్చోవచ్చు కదా. అంటే కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటూ కూర్చోవచ్చు కదా. ఇంకా మళ్ళీ ఎందుకు కూర్చునుడు అని రిలాక్స్ అవ్వడం టైమే తీసుకోలేను. ఇట్లుంటుందండి మధ్యాహ్నం. నాకైతే పిల్లలు స్కూల్కి పోయినాక అస్సలు టైం దొరకదు. ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా పెట్టేసుకున్నా. నేను ఏమనుకున్నా అంటే చేస్తానో ఏనో పండుకుంటా కావచ్చు పక్కా అనుకున్నా, కానీ పండలేను. అమ్మయ్య అనిపించింది. స్టిచ్చింగ్ చేసుకుంటూ కూర్చుంటే నాకు ఇక నిద్ర కూడా రాలేదు. ఈ పని అయిపోయింది కదా, ఇంకా మంచిగా ఈ పని అయిపోగానే వాళ్ళకి ఇచ్చేయచ్చు. కస్టమర్స్కి ఇచ్చేసినాం అనుకో, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుంటారు కదా అన్నట్టు అయిపోయింది. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు కూడా అంతేనా? ఏమైనా పని ఉంటే మాత్రం అస్సలు నిద్ర పట్టదు, టైం అంటే తినేది కూడా
గుర్తుకు రాదని మీకు కూడా ఇంతే ఉంటుందా? నాకైతే సేమ్ అంతే ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అంతే అండి. ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ మనం బిజినెస్ షాప్ చూసుకుంటూ మళ్ళీ అట్లనే ఇట్లా స్టిచ్చింగ్ చిన్న చిన్నవి మనము ఏదో ఎర్న్ చేస్తున్నాం కాబట్టి ఇందులో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎవరిని అడగకుండా మనది మనం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంటుంది. అట్లా నాకైతే అంతే అనిపిస్తాయండి. ఈ చిన్న చిన్న వర్క్స్తోనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్ ఉంటుంది మైండ్ అయితే. లేదు కొన్నిసార్లు ఏం వర్క్ లేకుండా ఉన్నప్పుడైతే పిచ్చి లేచిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు నాకు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ.